ఉంటే ఉంటున్నాయి. ఎందుకు మీకు రెడ్డిలు అంటే ఇంత కోపం? ఒకటి యశోద గారు, నేను ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు కూడా కామెంట్ చేయలేదు. ఉమ్, తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు మళ్ళీ అని చెప్తాను. షో ఒకటి చూపించండి, ఉమ్. ఒకటి చూపించండి. నేను ముఖ్యమంత్రి గారిని ఇటీవల కాలంలో అన్నట్టు డైరెక్ట్ కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే బెస్ట్, రేవంత్ రెడ్డి ఇప్పుడు చేసిన ఇది నేను వర్స్ట్ కింద రేవంత్ మాట్లాడినారు. రెడ్డి చేసిన సర్వే అని చెప్పలేదు. సరే, ప్రభుత్వం ఎవరిది? ప్రభుత్వంలో అధికారులు ఉంటారు. ఆ అధికారులు కొంతమంది ఇతర వ్యక్తులు చేసిన కుట్ర అని చెప్పి. ఓకే, డైరెక్ట్ చెప్పండి, ఏ అధికారులు? ఏ అధికారులు ఇప్పుడు ఎవరు చేస్తారు సర్వే? ఇప్పుడు మీరు, నేను, ముఖ్యమంత్రి గారు, నేను ఎమ్మెల్సీలో పోయి రాసుకురాం కదా, దానికి ఒక వ్యవస్థ ఉంటది కదా. సర్వే చేసిన వాళ్ళే మీ దగ్గరకు వచ్చి చెప్తున్నారు అన్నారు కదా మీరు. అవును, వాళ్ళే చెప్తా ఉన్నారు. అంటే ఈ సర్వే తప్పు అనేది ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. మరి ఇప్పుడు ఎవరిని కామెంట్ చేస్తున్నారు మీరు? దాన్ని ప్రోత్సహించినటువంటి కొంతమంది వెనకాలన్న వ్యక్తులు ఉన్నారు, చూసినావా? వాళ్ళు చేసిన కుట్ర. ఖుద్దు నాతోటే చెప్పిన ముఖ్యమంత్రి గారు, మళ్ళీ నా దీన్ని పకడ్బందీగా చేసి దేశానికి ఆదర్శంగా చూపెట్టాలంటే నేను చెప్పిన అన్న దీన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహిద్దామని. ఎందుకంటే 90 సంవత్సరాల తర్వాత వీళ్ళని లెక్క పెడుతున్నప్పుడు ఒక భారీ స్థాయిలో ఉండాలని చెప్పి మేము మాట్లాడుకున్నటువంటి మాట. దాంట్లోకి ఎప్పుడైతే జానారెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఎంటర్ అయిందో కథం స్మాష్ అయింది. మేము అప్పటి నుంచే డౌట్ పడతా ఉన్నాం ఈ అంశంలో. జానారెడ్డి గారే ఈ తెలంగాణలో 60 లక్షల మంది ఇప్పుడు కులగణనలో పేరు లేకుండా చచ్చిపోయింది అని చెప్పి చెప్తా ఉన్నారు కదా, ఆయనే కాదు. వీళ్ళు చేసినటువంటి కథ ముఖ్యమంత్రి గారికి లైన్ క్లియర్, అధిష్టానం నుంచి పకడ్బందీగా చేయాలని. మా నాయకుడు పిసిసి చీఫ్ అదే క్లియర్గా ఉన్నాడు. కానీ జరిగినటువంటి కార్యక్రమం వేరు ఇక్కడ కింద. ఇది ఎవరికి అల్టిమేట్ గా చెడ్డ పేరు వచ్చింది? రాహుల్ గాంధీ గారికి వచ్చింది కదా. ఇది కాంగ్రెస్ పార్టీకి బీసీలకు ఉన్నటువంటి బంధాన్ని దూరం చేయడమే కదా. మరి ఇటువంటి కుట్ర పనినటువంటి వ్యక్తుల మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి కదా. మేము చేస్తున్నటువంటి డిమాండ్ అది. సో కాబట్టి సర్వేలో పొరపాటు జరిగింది, సరిదిద్దండి. ఎవరు సరిదిద్దాలంటారు? ఎవరు సరిదిద్దాలి? కమిషన్ సరిదిద్దాలి. గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు ఒక విషయము, మా ఇంటికి పోతే కుక్కలను వదిలిపెట్టిరని చెప్పి చెప్తా ఉన్నారు. అదొక కారణమేనా? ఒక మాట. ఇప్పుడు మీ పక్కింటోళ్ళు ఏమిటోలో మీకు తెలియదా? మిమ్మల్ని అడిగి చెప్పరా? ఆడ కూర్చొని రాసుకొని పోవచ్చు వట్టిగానే. మా పక్కింటోళ్ళు ఏమిటోళ్ళు అంటే వీళ్ళు బీసీ, వీళ్ళు ముదిరాజు, వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఉంటారు, వీళ్ళు కథ అని 4 పిల్లలని వట్టిగానే పక్కింటి ఆమె చెప్తుంది, రాసుకోపోదలుచుకో. నువ్వు ఆ ప్రయత్నమే చేయలేదు.